హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చామో తెలుగు బ్యూటీ హెల్త్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం కొత్తగా సలూన్ ఓపెన్ చేసుకోవాలి అన్న వాళ్ళకి ఒక ఐడియా కోసం ఈ వీడియోని చేస్తున్నానండి. ఫస్ట్ మనం ఫేషియల్ బెడ్స్ని చూస్తాం ఇక్కడ. సో ఇక్కడ చూస్తున్నటువంటి ఫేషియల్ బెడ్ చాలా సఫిషియెంట్గా ఉంటుంది. విడ్త్ కానీ లెంత్ కానీ, అలాగే కింద ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు. మనం ఏదైనా టిష్యూస్ లేక వ్యాక్స్ స్ట్రిప్స్ ఏదైనా కానీ మన బ్యూటీ రిలేటెడ్ ఐటమ్స్ని అక్కడ పెట్టుకోవచ్చు కింద ఉన్నటువంటి ప్లాట్ఫామ్లో. ఇది 7,000కి వస్తుందండి. ఎంఆర్పి 10,000 ఉంది, కానీ 7,000కి వస్తుంది. మీకు బిల్ కావాలి అంటే ప్లస్ 18% జిఎస్టీ పడుతుంది. బిల్ వద్దు అనుకున్న వాళ్ళకి 7,000కే మీకు ఈ బెడ్ వస్తుందన్నమాట. సో హెడ్ దగ్గర దీన్ని హైట్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి కూడా ఒక ఆప్షన్ ఇచ్చున్నారు. అలాగే ఒక హెడ్ రెస్ట్ కూడా ఇచ్చున్నారు, చిన్న పిల్లో టైప్లో. మీరు ఆ పిల్లో కావాలనుకుంటే వాడుకోవచ్చు, వద్దు అనుకున్నప్పుడు పిల్లోని రిమూవ్ కూడా చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ కూడా పిల్లోకి ఉందన్నమాట. సో ఇక్కడ ఈ ఫేషియల్ బెడ్లో ఉన్నటువంటి ఆప్షన్స్ మనం అన్నీ చూసాం కదా. నెక్స్ట్ ఇంకొక ఫేషియల్ బెడ్లో ఏంటంటే కింద వుడెన్ కబోర్డ్ ఇచ్చాడనమాట. సో మీరు ఏదైనా ఫేషియల్కి సంబంధించినటువంటి కిట్స్, టిష్యూస్, బౌల్స్, సలూన్కి సంబంధించిన ఏ ఐటమ్స్ అయినా సరే ఈ కబోర్డ్లో మనం పెట్టుకోవచ్చు. సో అలాగే ఈ ఫేషియల్ బెడ్ ప్రైస్ వచ్చి 18,500కి ఇస్తున్నారు. టోటల్ 26,000 చూపిస్తుంది, కానీ 18,500కి ఆ వుడెన్ కబోర్డ్ ఉన్నటువంటి ఫేషియల్ బెడ్ మనకు దొరుకుతుందన్నమాట. ఎవరికైతే ఏరియా తక్కువ ఉంటుందో అటువంటి వాళ్ళు ఫేషియల్ బెడ్ కింద ఉన్నటువంటి ఏరియాని కూడా యూటిలైజ్ చేసుకోవడానికి ఈ ఫేషియల్ బెడ్ బాగా పనికొస్తుంది. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తుంటే 8,500 ఇది దొరుకుతుంది. విత్ జిఎస్టీ అంటే ఇంకా మీకు 18% పెరుగుతుంది. సో 8,500కి మీకు ఈ ఫేషియల్ బెడ్ వస్తుంది. ఈ ఫేషియల్ బెడ్ కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి. హెడ్ రెస్ట్ దగ్గర కూడా కొంచెం సైడ్స్లో కట్స్ ఇచ్చారు. అలాగే ఈ ఫేషియల్ బెడ్ విడ్త్ కూడా పెద్దది. అలాగే దీనికి స్టాండింగ్ పైప్స్ ఉన్నాయి కదా, సో అది కూడా కొంచెం గేజ్ హెవీగా ఉందన్నమాట. నెక్స్ట్ మనం ఇంకొక ఫేషియల్ బెడ్ దగ్గరికి వెళ్తాము. ఈ ఫేషియల్ బెడ్ దగ్గర రెండు సైడ్లో కొంచెం బీడింగ్ లాగా ఇచ్చున్నారండి, కొంచెం ఎత్తుగా ఇచ్చున్నారు. సో మధ్యలో కొంచెం డౌన్ ఉంది. ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్ అనమాట. 9,500 ఇది. మీకు బిల్లుతో పాటు కావాలంటే ప్లస్ 18% మీకు జిఎస్టీ పడుతుందన్నమాట. సో ఇది 9,500. మిగతా అంతా సేమ్గానే ఉంది. కింద ఒక ప్లాట్ఫామ్ ఇచ్చున్నారు, 4 పక్కల ఐరన్ రాడ్స్ ఇచ్చున్నారనమాట సపోర్ట్కి. ఐరన్ లేక స్టీల్ ఏదో ఉన్నట్టుంది, క్లియర్గా స్టీల్ ఉంది. ఈ బెడ్కి మాత్రం స్టీల్ ఉందన్నమాట. సో కింద ప్లాట్ఫామ్లో కూడా ఏదో వుడెన్ టైప్లో అనిపిస్తుంది కదా. సో వుడెన్ చెక్క ఇచ్చారా. ఒక ప్లాట్ఫామ్ అయితే కింద ఫేషియల్ బెడ్ కింద కూడా ఉంది. సో పైన మనం క్లయింట్ని పనుకోబెట్టి ఫేషియల్ చేస్తున్నప్పుడు కింద ఏదైనా మీరు కాస్మెటిక్స్ని అక్కడ పెట్టుకోవచ్చు అంటే యూజ్ అవుతుందన్నమాట పెట్టుకోవడానికి. ఫేషియల్ బెడ్ కింద ఈ విధంగా ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే మీరు ఇక్కడ స్టీమరు, ఫేషియల్ టిష్యూస్, ఫేషియల్ కిట్స్, బౌల్స్ అలాంటివి నీట్గా అరేంజ్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఓపెన్గా ఉంది కాబట్టి నీట్గా అరేంజ్ చేసుకోవాలి. అలా చెత్తగా కుప్పగా పడేయకుండా నీట్గా అరేంజ్ చేసుకుంటే బాగుంటుందన్నమాట ఫేషియల్ బెడ్ కింద ఉన్నటువంటి ప్లాట్ఫామ్. సో ఇక్కడ మనకి మ్యానిక్యూర్, పెడిక్యూర్ స్టేషన్స్ కనిపిస్తున్నాయి. స్టెప్ ఆన్ కంపెనీది, ఇది పెడిక్యూర్ది అనమాట. సో దీని ప్రైస్ ఒకసారి చూస్తాం. 90,000 అనేది. టోటల్ 1,26,000, కానీ 90,000కి దొరుకుతుంది అంటున్నారు. సో ఇవి పెడిక్యూర్ స్టేషన్స్ ఎప్పుడు కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి, ఎందుకంటే దీని చైర్ కూడా చాలా హెవీగా ఉంటుంది. అలాగే ఆ లెగ్స్ డిప్ చేసుకోవడానికి ఉన్నటువంటి టబ్ కూడా మంచిగా హెవీగానే ఉంటుంది, మంచి క్వాలిటీ ఉంటుందన్నమాట. సో మీరు లగ్జరీగా పెడిక్యూర్ స్టేషన్ కావాలి అంటే ఇటువంటి వాటిల్లో కూడా వెళ్ళి కొనుక్కోవచ్చు అనమాట. ఇదేమో సిట్టింగ్ చైర్ అనమాట. వీల్స్ ఉంది. మీరు దీని మీద కూర్చున్నప్పుడు కొంచెం దూరంగా ఏదైనా బౌల్ ఉందంటే కూడా అలా వీల్స్తో కొంచెం ముందుకి ఈజీగా మూవ్ అవుతూ వెళ్ళి ఆ బౌల్ కానీ ఆ పర్టికులర్ ఫేషియల్ కిట్ కానీ మనం తీసుకోవచ్చు. పెడిక్యూర్ చేసేటప్పుడు మనం ఇటువంటి వీల్స్ ఉన్నటువంటి స్టూల్స్ని యూజ్ చేస్తామంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఎందుకంటే పెడిక్యూర్ చేసేటప్పుడు కాలు కొంచెం బెండ్ చేసి చేస్తారు. సో ఒక్కొక్కసారి కాలు స్ట్రైట్గా చాపుకోమని చేస్తారు కాబట్టి ముందుకి వెనక్కి మూవ్ అవ్వడానికి ఇలా వీల్స్ ఉన్నటువంటి స్టూల్ అయితే చాలా కంఫర్ట్ ఉంటుందన్నమాట. సో అలాగే ట్రాలీ ఫేషియల్కి, హెయిర్ కట్స్కి సో అలా వాడుతుంటాం కదా. ఇదేమో మ్యానిక్యూర్, పెడిక్యూర్ ట్రాలీ అనమాట. మన స్టూల్తో పాటే ఒక ట్రే ఇచ్చారనమాట, అటాచ్డ్ ట్రే ఇచ్చారు. సో దీంట్లో మీరు స్క్రబ్, అలాగే క్రీమ్, పెడిక్యూర్, మ్యానిక్యూర్ కావాల్సినటువంటి టూల్స్ దీంట్లో పెట్టుకొని ఆ స్టూల్ మీద కూర్చొని మీరు
పెడిక్యూర్ మ్యానిక్యూర్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ చాలా బాగుంటాయండి. ఆ స్టూల్కి వీల్ కూడా ఉంది, మీకు ఈజీగా మూవ్ అవ్వచ్చు. ఒక దగ్గర కూర్చున్నప్పుడే లేవకుండా కూర్చొనే కొంచెం ముందుకి వెనక్కి కూడా రావచ్చు అనమాట, వీల్స్ ఉన్నాయి కాబట్టి. సో ఇదేమో ఇంకొక పెడిక్యూర్ స్టేషన్ అనమాట. సో దీని ప్రైస్ మనం ఒకసారి చూడడానికి ట్రై చేస్తాము. ఈ టబ్ లోపల ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, వాటర్ ఫోర్స్గా రావడానికి, అలాగే వాటర్ డ్రైన్ అవుట్ అవ్వడానికి ఉన్నాయి. ఇది 85,000 అంట. ఈ చైర్ విత్ టబ్ రెండు కలిపి 85,000 ఇది. సో పక్కన మ్యానిక్యూర్ విత్ చైర్ ఉంది, చూపిస్తాం చూడండి. ఇదేమో 13,500. ఇది మ్యానిక్యూర్ విత్ పెడిక్యూర్కి రెండింటికి యూజ్ అయిపోతుంది. ఎప్పుడైతే మ్యానిక్యూర్ చేసుకోవాలో ఆ చైర్కి రెండు పక్కల స్టీల్ బౌల్స్ ఉన్నాయి కదా, అందులో డిప్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ముందర పెడిక్యూర్ టబ్ పెట్టామంటే కాలు కూడా డిప్ చేసుకోవచ్చు. సో ఒకేసారి మ్యానిక్యూర్ పెడిక్యూర్ రెండు చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుందన్నమాట. ముందు మనం చూసింది ఓన్లీ పెడిక్యూర్ మాత్రమే చేసుకోగలిగినటువంటి చైరు టబ్ అనేది. ఈ చైర్లో ఏంటంటే ఎక్స్ట్రాగా మ్యానిక్యూర్ కూడా చేసుకోవచ్చు. సో దీనిలో ఆప్షన్ చూసారు కదా, కింద కలర్ఫుల్ లైట్స్ రావడానికి, వాటర్ బాగా మంచిగా ఫోర్స్గా రావడానికి, అలాగే వాటర్ యూజ్ చేసింది డ్రైన్ అవుట్ చేయడానికి అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఫుట్ రెస్ట్కి ఇక్కడ బ్లాక్ కలర్లో ఒకటి ఉంది కదా, మనం కాల్ అక్కడ పెట్టుకోవడానికి అనమాట. సో క్లయింట్ కాల్ అక్కడ పెట్టి మనం స్క్రబ్ చేయాలన్నా, క్రీమ్ చేయాలన్నా, స్క్రాప్ చేయాలన్నా చాలా ఈజీగా కంఫర్ట్గా బ్యూటీషియన్ తన చేతి మీద ఎత్తి పట్టుకునే అవకాశం లేకుండా చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనం ఫేషియల్ చైర్ని చూస్తున్నాం. ఫేషియల్ బెడ్ మీద క్లయింట్ని పనుకోబెట్టి బ్యూటీషియన్ చైర్ మీద కూర్చుంటుంది కదా, ఆ కూర్చోవడానికి ఈ చైర్ వచ్చి 2000కి దొరుకుతుంది. దీనికి వీల్స్ ఉంటాయి, అలాగే హైట్ పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో ఈ చైర్ వచ్చి 2000. వెనక ఆనుకోవడానికి కూడా బ్యాక్ రెస్ట్ ఇచ్చున్నారు. సో ఇది ఫేషియల్ బెడ్ దగ్గర మనం పెట్టుకొని హెడ్ దగ్గర మనం అక్కడ కూర్చొని ఈజీగా కంఫర్ట్గా ఆ ఫేషియల్ బెడ్ హైట్కి తగ్గట్టు ఈ చైర్ని హైట్ పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకొని మనకి ఎలా కంఫర్ట్ కావాలో అలా దీనిని అడ్జస్ట్ చేసుకొని కూర్చోవచ్చు. సో నాకు తెలిసి ఇది 2000 అనేది చాలా రీజనబుల్గానే అనిపించింది. సో నేను కూడా కొనుక్కున్నాను, ఈ ఫేషియల్ బెడ్ అండ్ చైర్ రెండు కొన్నానండి. సో ఈ షాప్ వాళ్ళు మనం కొన్న తర్వాత మంచిగా ర్యాప్ చేసి ఇస్తారనమాట. మీరు కావాలంటే బుక్ చేస్తామని కూడా అన్నారు. ఎవరికైనా కావాలంటే వీళ్ళ అడ్రస్ కూడా నేను పెడతాను. లేదు మీ ఏరియాలోనే మ్యాక్సిమం ట్రై చేసుకోండి. ఇప్పుడు చెప్పిన రేట్స్కే ముందు వెనక కొంచెం ఉండొచ్చు, లేక సేమ్గా కూడా ఉండొచ్చు. మరీ ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండకపోవచ్చు. నాకు తెలిసి మ్యాక్సిమం 500 కంటే ఎక్కువ ఉండకూడదు రేట్స్, స్టేట్ వైజ్ మారినా కూడా. సో మీకు ఒక ఐడియా వస్తుందని ఈరోజు ఈ వీడియో చేశానండి. హోప్ మీకు ఇది యూస్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. స్పెషల్గా ఎవరైతే కొత్తగా సలూన్ ఓపెన్ చేయాలనుకుంటారో వాళ్ళు చాలా భయపడుతుంటారు, ఎంత కాస్ట్ ఉంటుందో ఏమో అని స్టెప్ ముందు వేయడానికి భయపడుతుంటారు. అటువంటి వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో చేశానన్నమాట. ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి ఈ షాప్లో. ఈరోజు అయితే మనం ఓన్లీ ఫేషియల్ బెడ్, ఫేషియల్ కోసం ఒక చైర్, మ్యానిక్యూర్ పెడిక్యూర్ స్టేషన్స్, మ్యానిక్యూర్ పెడిక్యూర్ చేయడానికి ఒక వీల్ స్టూల్ అనమాట, అంటే బ్యూటీషియన్ కూర్చొని చేయడానికి కంఫర్ట్గా మూవబుల్గా ఉండేటటువంటి స్టూల్, ఇవి మాత్రమే చూసాం కదా. ఇదే కాకుండా ఫేషియల్ ట్రాలీస్, హెయిర్ కట్ ట్రాలీస్, అలాగే వ్యాక్స్ ట్రాలీస్, ఇంకా హెయిర్ కట్ చైర్, షాంపూ స్టేషన్, స్టీమర్, హెయిర్ స్టీమర్, ఫేస్ స్టీమర్, స్టీమర్లో కూడా మనకి కూల్గా వచ్చేది, అలాగే హాట్గా వచ్చేది, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా వీడియో తీశాను, నెక్స్ట్ అప్లోడ్ చేస్తుంటాను. థ్యాంక్ యూ అండి. కొత్తగా ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్తో కలుస్తాను. థ్యాంక్ యూ.